హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రెజెంట్ నేనైతే సంతోష్ గిరి బస్తీ దగ్గర ఉన్నాను. మరి ఇక్కడైతే జరిగిన దారుణం అయితే చెప్పాలి. బికాజ్ ఒక అన్న తమ్ముడు పని నిమిత్తం ఈ ఊరు వేరే ఊరు నుంచి ఈ ఊరికి రావడం జరిగింది. సో మరి ఏ కారణాల చేత వాళ్ళు ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇది జరిగి 6 రోజులు అవుతుంది. కానీ అది ఎవరికి తెలీదు. మరి ఎవరు గుర్తించలేదు కూడా. సరే సడన్గా ఇంట్లో నుంచి ఒక దుర్వాసన రావడంతో పక్కనింటి వాళ్ళు దాన్ని పసిగట్టి లోపలికి వెళ్ళి చూస్తే ఇద్దరు కలిసి ఫ్యాన్కి ఉరేసుకుని చనిపోయారని మరి చెప్తున్నారు. సో మనం లోపల ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదే వాళ్ళ ఇల్లు అనమాట. సో ఈ ఇల్లు చూసినట్టయితే ఇప్పుడు దానికి డోర్స్ కూడా ఏం లేవు, అన్నీ ఓపెన్ చేసేసి అయితే ఉన్నాయి. ఎక్కడ సామాన్లు అని అక్కడ పడి ఉన్నాయి. మన లోపలికి వెళ్ళినట్లయితే మన లోపల చూసినట్లయితే ఇగో చూడండి, మరి సైడ్స్లో అంతా వాళ్ళు తిని పాడేసిన గిన్నెలు అలాగే ఉన్నాయి. మరి వాళ్ళు వదిలిన చెప్పులు, వాడుకున్న సామాన్లు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పటికీ కూడా మరి మేము ఇప్పుడు రిపోర్టింగ్ చేస్తున్నా కూడా మనకి ఇప్పటికీ ఆ దుర్వాసన అయితే వస్తూనే ఉంది. మరి దీన్ని పోలీసులు తీసుకుని వెళ్ళి మరి అది ఎలాగా పోస్ట్ మార్టం చేశారా లేకపోతే ఏం చేశారన్నది మనకి ఇంకా తెలియదు. సో లోపల చూసినట్లయితే వాళ్ళు వాడుకున్న సామాన్లు అలాగే ఉన్నాయి. ఇప్పటికీ దుర్వాసన రావడం అలాగే ఉంది. వాళ్ళు పాడేసిన బట్టలు, గిన్నెలు కూడా అలాగే ఉన్నాయి. మరి అసలు వాళ్ళు ఎవరు, అన్న తమ్ముళ్ళు ఎవరు, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, అసలు ఏ రీజన్ వాళ్ళు ఇద్దరు ఒకేసారి చనిపోయారు. మరి ఇంకా మనకి అంతు చిక్కని విషయం అనమాట. సో విజువల్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఎక్కడైతే ఉరేసుకున్నారో ప్లేస్ అయితే అదే. మరి పైన ఆ ఫ్యాన్ పక్కనైతే వాళ్ళు ఉరేసుకుని జరిగింది. మరి స్థానికంగా ఆ ఇంటి పక్కన జరిగిన ఆ విషయం తర్వాత మరి నెక్స్ట్ హౌస్ అన్న వాళ్ళైతే ఉన్నారు. మరి అసలు యాక్చువల్గా ఏం జరిగింది, వాళ్ళ వరకు ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది, ఎవరు చూసారు ఏంది అన్నని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అన్న, నమస్తే. నమస్తే. అసలు ఎప్పుడు చనిపోయారన్నా, ఇది అసలు ఏం జరిగింది? అది ఎప్పుడు చనిపోయారో మాకు తెలియదు. అయితే ఆ పక్కన ఆంటీ వెళ్తూ ఉంటా, పిలుస్తూ ఉంటా ఒక్కొక్కసారి. అయితే ఆ పలుకు లేకపోతే ఆ ఆంటీ ఏం చేసింది, ఆ ఇంట్లో కిరాయికి ఉండేటోళ్ళని ఒకసారి చూడు అని చెప్పిందంట. అయితే వాళ్ళు పోయి చూసే వరకు వాళ్ళిద్దరు చనిపోయి ఉన్నారు. అయితే వీళ్ళందరూ గుంపు వరకు నేను బయటకు వచ్చి ఏమైందంటే ఇట్లా చనిపోయారు అని అంటే అంతే. అంటే ఇప్పటికి కూడా వాసన వస్తుంది అక్కడ. మరి అంతా మీకు అంటే మరి పోలీసులు రావడం జరిగింది అంతా అన్న? వచ్చారు. ఏం మాట్లాడుతున్నారు, మీరేం విన్నారా? వినలేండి, వచ్చారు, చూశారు, డెడ్ బాడీ హాస్పిటల్ తీసుకెళ్లారు అంతే. అంటే మీరు ఇల్లు పక్కనే ఉంది కదన్నా, అంటే ఎప్పుడైనా మాట్లాడడం ప్రయత్నం కానీ ముఖ పరిచయం కానీ అలాంటిది ఏం లేదా? అంటే మామూలుగా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, వాళ్ళది ఏందో వాళ్ళు చూసుకుంటారు, మనది ఏందో మనం చూసుకుంటాం, వస్తాం అంతే. ఓకే ఓకే. అసలు అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళేనా, తెలుగు వాళ్ళేనా, లేదా ఎక్కడి నుంచి బయట వాళ్ళ? తెలుగు వాళ్ళేనండి వాళ్ళు. అన్న తమ్ముడు, అన్న వాళ్ళు అక్క తమ్ముడు. ఓకే ఓకే. ఎలా అన్న అసలు చనిపోవడానికి ఏమన్నా మీకు తెలుసా? వాళ్ళ మమ్మీ డాడీ ఎప్పుడైనా రావడం జరిగింది ఇక్కడికి? ఇక్కడ మమ్మీ డాడీ ఎన్నడో చనిపోయారు. ఇంకా వాళ్ళిద్దరు అక్క తమ్ముడు ఉండి కష్టపడతారు. వాళ్ళ తమ్ముడు పనికి పోతాడు, వస్తారు, తింటారు, ఉంటారు. రైట్. మరి సంతోష్ గిరిలో జరిగిన ఆ ఇన్సిడెంట్, మరి ఆ అక్క వాళ్ళ హస్బెండ్ ఉన్నారు ఇక్కడ. మరి తమ్ముడికి అయితే ఇంకా మ్యారేజ్ కానట్టుకుంది. వాళ్ళ హస్బెండ్ అయితే బయటకు వచ్చినారు. మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. అసలు ఎప్పుడు జరిగింది, ఏం జరిగిందన్న? మీకు ఆమె చనిపోయినది మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది? నాకు ఇంతకు ముందే ఆమె చనిపోయింది అని చెప్పేసి వాళ్ళ వదిన ఉండి నాకు కాల్ చేసి చెప్పింది. చెప్తే నేను అప్పుడు వెళ్ళి చూశాను. అన్న ఇట్లా లక్ష్మి వాళ్ళ తమ్ముడు ఇద్దరు చనిపోయారు, నీకు తెలియదా అంటే నాకేం తెలియదు, ఎప్పుడు చనిపోయారు ఏంటి నీకు ఎట్లా తెలిసిందంటే బీజేపీ లక్ష్మణ్ అన్న మా ఆయనకు ఫోన్ చేసిండు, ఫోన్ చేస్తే నేను నీకు ఫోన్ చేసిన అన్న అని చెప్పి నాకు చెప్పింది. అప్పుడు కాదన్నా, ఇప్పుడు మీ వైఫ్ కదా, మరి మీతోనే ఉంటది కదా, మరి మీ ఆవిడ? నాతో ఉండదు మా వైఫ్. ఎందుకన్నా, ఏమి? ఎప్పుడంటే అప్పుడు ఆమె ఇష్టం ఉన్నప్పుడు వస్తుంది, ఇష్టం లేనప్పుడు ఇంటికి వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి. మా దగ్గర ఎక్కువ ఉండదు వాళ్ళ ఇంట్లో. మీ ఇద్దరికి ఏమైనా గొడవలు జరిగినాయి అన్న? ఏం లేదు, మా తమ్ముడిని చూసుకోవడానికి ఎవరు లేరు బాబా, నేను మా తమ్ముడిని చూసుకోవాలి, నాకు నచ్చినప్పుడు నీ దగ్గరకు వస్తా అంటే సరే నీ ఇష్టం. నేను అన్నాను వాడు అక్కడికి వెళ్ళేది ఎందుకు, నువ్వే మన ఇంటికి తీసుకొచ్చేసేవాడిని అని చెప్పాను నేను. చెప్తే ఆ పిల్ల వాళ్ళ తమ్ముడు రాను అన్నాడంట. రాను, నేను ఇక్కడ ఉంటా అంటే బావ నేను అప్పుడప్పుడు వస్తాను అంటే సరే నీ ఇష్టం ఉన్నప్పుడు రా, నిన్నైతే ఎవరు ఏమన్నారు అని చెప్పేసి అన్నాను. మొన్న లాస్ట్ వీక్లో వచ్చింది, 3 days ఉంది. మళ్ళీ సండే చర్చికి వెళ్తాను బావా అంటే సరే వెళ్ళు అన్నాను. వెళ్ళింది. నేను ఇంట్లో ఉండగానే బ్యాగ్ తీసుకుంది, బావా నేను మళ్ళీ వస్తా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయింది. అదొకటే నాకు తెలుసు. అదే మీరు చివరిసారిగా చూడడం కూడా మీరు సండేనే, మీతో చివరిగా మాట్లాడడం కూడా సండేనే. ఓకే. అంటే చనిపోవడానికి అంటే ఆవిడకి ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉండి చనిపోవచ్చు ఆడ మనిషి. సో తమ్ముడితో పాటు చనిపోవడానికి కారణం ఏమి ఉండొచ్చు అన్న? అది నాకు అంత ఐడియా లేదు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ తాగేవాళ్ళు, ఇద్దరు తాగేవాళ్ళు, ఇద్దరు సిగరెట్ అలవాటు, గుట్కా అలవాట్లు అన్నీ ఉన్నాయి ఆ అమ్మాయికి. అయినా నేను
అంతేం పట్టించుకోలేదు. సరే ఉండని అని చెప్పేసి నేను అన్నాను. ఇంకా నేను ఆ విషయమే నేను వదిలేసుకున్నా. ఇంకెప్పుడన్నా రాని, ఎప్పుడన్నా వెళ్ళని అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ సడన్గా నాకు ఇవాళ తెలిసేసరికి వెళ్ళి చూస్తే మొత్తం ఇద్దరికిద్దరు చనిపోయి ఉన్నారు. అంటే సండే అంటే మనకి నిన్ననే కదన్నా, నిన్ననే పోయిన సండేనా? అంటే కరెక్ట్గా 7 రోజులు అయింది, ఈ రోజుతో 8వ రోజు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే 7 రోజులు కూడా మీకు అసలు ఫోన్ కానీ ఇంటికి రావడం కానీ, మీకు పిల్లలు ఉన్నారన్నా? లేదు, పిల్లలు లేరు. నాకు 9 సంవత్సరాలు అవుతుంది. 7 నెలలే నా దగ్గర ఉండే ఎక్కువ శాతం. తర్వాత ఇంకా వస్తూ పోతూ ఉండే. అంటే ఆమెకి ఏమైనా బయట పరిచయాలు కానీ బయట సంబంధాలు ఏమైనా ఉన్నాయా అన్న, మీకు అట్లాంటి డౌట్ ఏమైనా ఉందా? అలాంటివి ఏం లేవు. సో అంటే చచ్చిపోయే అంత పిరికి మైండ్ సెటా మీ ఆవిడది? కొంచెం మెంటల్గా అంటే ఇద్దరికిద్దరు తాగుడు బానిస. అంటే చనిపోవడం కూడా మెయిన్ రీజన్ ఒకటి తాగుడు అనుకోవచ్చా? అదే అనుకుంటున్నా నేనైతే. దానివల్ల ఏదన్నా జరిగితే జరగచ్చు అన్న. మరి ఇప్పుడు మీకు పిల్లలు లేరు, కట్టుకున్న భార్య లేదు, మరి మీ పేరెంట్స్ ఎవరైనా ఉన్నారా? మా మమ్మీ ఉంది, మా బ్రదర్ ఉండు, నాకు 2 సిస్టర్లు ఉన్నారు. వీళ్ళంతా ఎక్కడ ఉంటారన్న? మీ దగ్గరలోనే ఉంటారా? మా ఇంటి దగ్గరే ఉంటారు. అంటే మీరు సెపరేట్ గా ఉంటారు, మీ వైఫ్ మీ బామ్మర్ది గారు వేరేగా ఉంటారు? సంతోష్ గిరిలో వాళ్ళు ఉంటారు, బ్రహ్మశంకర్ నగర్లో నేను ఉంటాను. మరి బాడీని పోలీస్ వాళ్ళు ఈ రోజు గుర్తించి హాస్పిటల్ తీసుకుని పోయినారా? ఈరోజు తీసుకెళ్లారు. మరి మీకు ఎప్పుడు ఇస్తారన్నారు బాడీస్ ని? అంటే మీరు ఎప్పుడు చేసుకుని అక్కడ పోస్ట్ మాస్టర్ అయిపోయిన వెంటనే నాకు అన్ని ఇస్తాను అన్నారు. రేపు మార్నింగ్ ఇస్తారు అనుకుంటా. మరి మీరు ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నారు అన్న? ఇక్కడ ఆగమని చెప్పేసి అన్నారు పోలీసులు. ఎంక్వైరీ కోసం ఆగమన్నారు, అందుకని ఇక్కడే కూర్చున్నా. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు జరుగుతుందన్న? 2014లో నా మ్యారేజ్, August 15. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారన్న మరి మీరు? పోస్ట్ మాస్టర్లో తెలిస్తే నేను ఏదన్నా చేయగలను. ఏం చేయబోతారు నెక్స్ట్ స్టెప్? వాళ్ళకి ఏం జరిగింది అది నాకు కావాలి, మెయిన్ రీజన్. ఏం జరిగిందని చెప్పడానికి భర్త ఉండి మీకే ఏం తెలియలేదు, నెక్స్ట్ ఆమె పక్కన పర్సన్ వచ్చేసి మీ బామ్మర్ది గారు, ఆయన లేరు, మీకు ఎలా తెలుస్తుంది ఆయన వాళ్ళకి ఏం జరిగింది ఏంటని? మరి అంటే ఇప్పుడు పోస్ట్ మాస్టర్లో తెలిసిపోద్ది కదా ఏ విషయమైనా. అది దాన్ని బట్టి నేను ఏదన్నా జరిగింది ఏంటి అప్పుడు నేను నెక్స్ట్ ఏదన్నా చూస్తాను. మీ ఆవిడకి అప్పులు అలాంటివి ఏమన్నా ఉన్నాయన్నా? మీ బామ్మర్దికి అప్పులు కానీ అసలు? కానీ చచ్చిపోవడానికి మెయిన్ రీజన్ అయితే తాగుడని మీరు అనుకుంటున్నారు? అంతే. థ్యాంక్ యూ. రైట్, మరి చూసారు కదా. సో చనిపోవడానికి అయితే అప్పులు కాదు, వేరే రిలేషన్ కాదు, లేదా వేరే సమస్యలు కూడా కాదని వాళ్ళ హస్బెండే చెప్తున్నారు. మెయిన్ రీజన్ వాళ్ళిద్దరు తాగుడికి బానిస. మరి నాతో అయితే ఎక్కువ కూడా సంసారం చేయలేదు, పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో కేవలం 7 నెలలు మాత్రమే నా పక్కన ఉండింది ఆ అమ్మాయి, మిగతా రోజులంతా వాళ్ళ తమ్ముడితోనే ఉంటుంది. వాళ్ళ తమ్ముడికి ఒక ఆధారం అని చెప్పి వాళ్ళు వేరేగా ఉండడం, నేను వేరేగా ఉండడం జరిగింది. అసలు చచ్చిపోవడానికి రీజన్స్ కూడా నాకు తెలియదు. తను నాతో మాట్లాడి దగ్గర 8 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు చనిపోవడానికి రీజన్ కూడా నాకు తెలియదు మరి అని ఆయన ఆరోపించడం జరిగింది. మరి ఏ స్టెప్స్ తీసుకుంటారో ఏంటో మరి తదుపరిగా మనము పోలీస్ విచారణలో తెలుసుకుందాం. కెమెరా పర్సన్ అజయ్తో సరిత, హైదరాబాద్, రెడ్ టీవీ.